ఇదొక మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోకపోతే మొదటికే మాసం వచ్చిద్ది. పూర్తిగా చదవకుండా ఒక బుక్‌ని, అలాగే పూర్తిగా చదువుకున్న ఒక న్యూస్‌ని మీరు అది రియల్ అని చెప్పి, నిజం అని చెప్పి అనుకోవద్దు. ఒక న్యూస్‌ని పూర్తిగా తెలుసుకోవాలి. అది వార్తల్లో హెడ్‌లైన్స్ అయినా, ఒక న్యూస్ పేపర్‌లో హెడ్‌లైన్ అయినా, అలాగే ఒక యూట్యూబ్ థంబ్‌నెయిల్ అయినా సరే, దాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని నమ్మాలి. ఒక వీడియో యొక్క యూట్యూబ్ యొక్క థంబ్‌నెయిల్ చూసి ఓకే. ఇది నిజమేమో, అబద్ధమేమో ముందే అది మీకు బిజీ టైమ్‌లో ఆ థంబ్‌నెయిల్ చూసి ఇది నిజమే అనుకుంటున్నారు. దాన్ని ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. పూర్తిగా తెలుసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని తీసుకోండి. ఈ వీడియోకి నేను పెట్టిన థంబ్‌నెయిల్ ఏంటి? పీఎం మోడీపై హత్యాయత్నం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హత్యాయత్నం. ఇందులో నిజమెంత ఇది పూర్తిగా తెలుసుకోవాలి. ఇది నిజంగా జరిగిందో అని చెప్పి మనం ఒక కంక్లూజన్ రాకూడదు. అలాగే సోషల్ మీడియాస్‌లో, ఫేస్‌బుక్కుల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో వీటిలో వచ్చే న్యూస్ దాదాపు ఫేక్ న్యూస్. అవి ఈ మధ్య కాలం మరీ దారుణం. ఏఏ వీడియోస్ వచ్చినాయి. ఏది నిజమో ఏది ఫేకో అర్థం కావట్లేదు. ఈ మధ్య ఏఏ వీడియోస్ చూస్తుంటే ఏదో ఒక లైన్ వచ్చి మనుషుల మీద అటాక్ చేసినట్టు, హౌస్ మీద అటాక్ చేసినట్టు అది చూస్తే చాలా రియల్‌గా కనబడుతుంది. అమ్మో! నిజమేమో అని చెప్పి చాలామంది చూస్తున్నారు. రియల్‌గా కాదు. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలంటే ఒక రియల్‌గా జరిగిన న్యూస్‌ని ఇలా జరగకుండొచ్చని చెప్పి ఏఐ ఉపయోగించదు. కానీ జరగని న్యూస్‌ని ఏఐ క్రియేట్ చేసి చూపిస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ప్రజలు ఊరకనే రియాక్ట్ అయిపోతున్నారు. ఓకే. ప్రజలను మోసం చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. పూర్తిగా తెలుసుకొని మనం న్యూస్‌లోకెళ్దాం. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై హత్యాయత్నం మర్డర్ అటాక్ జరిగిందా? ఎవరు జరిపారు? అసలు ఈ న్యూస్ ఎందుకు పెట్టారంటే దీని గురించి ఒక న్యూస్ రీసెంట్‌గా సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్ వాటిలో బాగా వైరల్ అయిపోయింది. మరి ఆ న్యూస్ నిజమా? కాదా తెలుసుకుందాం. అక్టోబర్ 27వ తారీఖు అనగా శనివారం ఒక బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సిటీలో టెర్రన్స్ ఆర్వెల్ జాక్సన్ అనే ఒక వ్యక్తి హత్యకు గురయ్యారు. అతను ఎవడంటే అమెరికాకు చెందిన సైనిక దళాలకు చెందిన ఒక వ్యక్తి. ఒక స్పెషల్ మిలిటరీ అధికారి. అమెరికా చెందిన మిలిటరీ అధికారి. అతన్ని చంపింది ఎవరంటే రష్యన్ మిలిటరీ డిపార్ట్మెంట్. అయితే ఒక న్యూస్ ఏమొచ్చిందంటే ఈ వ్యక్తి టెర్రన్స్ ఆర్వెల్ జాక్సన్ అనే వ్యక్తి అమెరికా స్పెషల్ సైనికుడిగా చెందిన వ్యక్తి మన భారతదేశ ప్రధానమంత్రిపై మర్డర్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్లో భాగంగా ఇతను ఒక వ్యక్తి. దీన్ని రష్యన్ ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు రష్యన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మన సైబర్ క్రైమ్ కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి, సిబిఐ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై హత్యకు ప్రయత్నిస్తున్నారు. అది మా ఇన్వెస్టిగేషన్ తెలియదు. అందుకే ఇతను హత్య చేశామని చెప్పి ఒక వైరల్ న్యూస్ బయటకు వచ్చింది అతను చనిపోయిన తర్వాత. అయితే అది ఫేక్ న్యూసా, రియల్ న్యూసా తెలుసుకుందాం. ఈ న్యూస్ వచ్చిన వెంటనే సోషల్ మీడియా బాగా పాపులర్ అయిపోయింది. అయితే లేటెస్ట్లీ అనే ఒక న్యూస్ పోర్టల్ ఏది రియల్ న్యూస్, ఏది ఫేక్ న్యూస్ చెప్పింది. వాళ్ళు ఇచ్చిన న్యూస్ ప్రకారం లేటెస్ట్లీ అనే ఒక న్యూస్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ అన్వెరిఫైడ్ కాన్స్పిరెన్సీ థియరీ. అన్వెరిఫైడ్ కాన్స్పిరెన్సీ థియరీ అని చెప్పారు. అంటే ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. ఇది ఒక అవాస్తవికంగా క్రియేట్ చేసిన కథ. దీనికి పూర్తిగా అధికారాలు లేవు. పూర్తిగా అధికారంగా ఎవరు ప్రకటించలేదు. ఇది ఒక వైరల్గా, ఒక అవాస్తవికంగా క్రియేట్ చేసిన ప్రకటన. సో ఇందులో నిజం లేదు. ఒకవేళ నిజం ఉంటే ఇప్పటికీ అధికారికంగా ప్రకటన వచ్చేది. ఇందులో ఏమాత్రం నిజం లేదు అని చెప్పి ఈ లేటెస్ట్లీ అనే ఒక న్యూస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. సో ఏదైనా ఒక న్యూస్ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్ చూడంగానే ఒక కంక్లూజన్ రాకండి. పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను పెట్టిన న్యూస్ ఏదో పాపులర్ కోసం పెట్టలేదు. కానీ ఈ న్యూస్ చూసి మీరు కూడా యూట్యూబ్ ఏది ఫేక్ న్యూసో, ఏది రియల్ న్యూస్ తెలుసుకోండి. ఒకటి తెలుసుకోలేదు అనుకోండి, నేను చెప్పను ఇంకా. సో మీరే తెలుసుకోండి. మనం అంత అమాయకులమా, అంత పిచ్చోళమా? ఒక న్యూస్ చూడంగా అబద్ధం చెప్తానికి న్యూస్ ఒక వస్తే
ఒకవేళ యూట్యూబ్లో నేను తప్పుగా పెడితే వెంటనే కింద కామెంట్ల మీద వెంటనే స్పామ్ చేయను. సో జాగ్రత్తగా ఉంది. ప్రధానం మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై ఎటువంటి అదే హత్యాయత్నం జరగలేదు. మన భారతదేశపు సైనిక అధికారం సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్. అందుకే చాలా తెర్రసరి చాలా ఆపాం. చాలా ప్లాన్ చేస్తున్నాను. చాలా ఆపాం. మన భారతదేశపు సైనిక అధికారం సెక్యూరిటీ చాలా స్ట్రాంగు. సో భయపడాల్సిన పని లేదు. ఇది కంపల్సరీ ఫేక్ న్యూస్. ఇట్స్ ఏ అన్వెరిఫైడ్ కాన్స్పిరెన్సీ థియరీ. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో ఇలాంటి ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసిన వారిని ఎలా ఆపాలి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి, ఎలా చేస్తే బాగుంది అని మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి. నచ్చకపోతే వదిలేయండి. తప్పులుంటే చెప్పండి, ప్రశ్నించండి, మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం.